హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, 'పుష్ప 2' ట్రైలర్ రిలీజ్ అయింది కదా! సో, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి. అంటే మీరు రివ్యూస్ చెప్పరు, కానీ ట్రైలర్ అయితే దాని గురించి చెప్పండి. రివ్యూస్ చెప్పకూడదు. రివ్యూస్ చెప్పేవాళ్ళ మీద కేసు వేయమని నేను దిల్ రాజు గారు కూడా చెప్పారు. ఎందుకంటే ఆ సినిమాని కిల్ చేస్తున్నారు. ఈ చెత్తగాళ్ళు యూఎస్లో ఉన్నప్పుడు ఇంకో 2-3 చెత్తగాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తున్నానంటే, ఆడనేవండి సినిమా, మీ దగ్గర ఏముంది బొంగు, శాలరీ పని చేసుకుంటున్నావు, ఇది కోర్టులతో సంబంధించిన సినిమాలు. అంచేత 2-3 రోజులు ఆడిన తర్వాత ఫ్రైడే రిలీజ్ అయినా, థర్స్డే రిలీజ్ అయినా, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఓడుకోండి, దాని తర్వాత వాగండి. ఈ 4 రోజులు కూడా సినిమా వెళ్ళకుండా చెప్పేయడం. ఇప్పుడు టీజర్ అడిగావు, టీజర్ ఎందుకంటే హైలీ ఎక్స్పెక్టెడ్ మూవీ ఇన్ ఇండియా టుడే. ఈరోజు 'పుష్ప 2' ఎవరు ఏడిసినా, ఎవరు ఏడకపోయినా వాళ్ళు ఏడిసినంత మాత్రాన సినిమాలు సక్సెస్ కాకుండా పోవని అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రేమాభిషేకం అప్పుడు చెప్పారు. నేను అప్పుడు స్టూడెంట్ని, రజతోత్సవం సభకి వెళ్ళాను. థ్రిల్లింగ్ సినిమా వాళ్ళని చూడడం. అప్పుడు ఆయన అన్నాడు అన్నమాట, జనాలు ఎంత ఏడిస్తే అంత మంచిదని. అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట, అది చూడడం వాళ్ళ కోసం. ఆ విధంగా 'పుష్ప 2', 'పుష్ప 1' బ్రహ్మాండమైన టైంలో రిలీజ్ అయింది. మనం సినిమాలకి హాల్కి వెళ్ళడం స్టార్ట్ చేసాం ఆఫ్టర్ కోవిడ్ రిలాక్స్ అయిన తర్వాత. అప్పుడు ఆడేసింది, జెన్యూన్గా బాగా ఆడింది. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనే బాగా ఆడింది. ఓకే, ఇక్కడ కూడా బాగా ఆడింది. కాకపోతే ఇక్కడ మన వాళ్ళకి అప్పటి వరకును ఫ్యాన్సీ డ్రెస్లు వేసుకుని మాట్లాడితేనే ఆడ ఎంత అడుగు తిని కూడా క్యారెక్టర్ రవితేజ వాళ్ళు అక్కడ పాడుకుంటూ ఉంటారు, ఫారెన్ కంట్రీ న్యూజిలాండ్ వెళ్ళి. సో ఇటువంటి ఆటలకు అలవాటు పడిపోయిన తర్వాత ఇది కొంచెం లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ అని అంటున్నాను కదా, ఆ విధంగా లాజిక్తో ఉంటూ ఒక రియలిస్టిక్గా డర్టీ క్లోత్స్, కంపు కొట్టుకునే క్లోత్స్ ఉండు అలాగే యాక్ట్ చేసిన సినిమాని దాన్ని ఏమంటే రాయలసీమ ప్రాంతాన్ని బాగా ఎక్స్పోజ్ చేసి ఆ అద్భుతమైన భాష వాడి మాండలికం, అది అలా తీసిన సినిమా ఇక్కడ అనుకున్నంత ఆడలేదని చెప్తారు. ఆడింది, అనుకున్నంత వచ్చింది. ఏదో 10-15% వీళ్ళు అనుకున్న ప్రాఫిట్ వచ్చి ఉండదు అంతే. 'పుష్ప 1' గురించి చెప్తున్నాను. ఇది ఆపద్ధర్మంగా ఎక్కడ ఆడింది, అక్కడ ఆడింది. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అనే ఫస్ట్ స్లోగన్ నేనే వాడాను నా కాఫీ బార్ సినిమాకి ఒక 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు అందరూ వాడేస్తారు, ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఆ విధంగా ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ దేని జరిగింది, దీనికి జరిగింది. 'పుష్ప 1' జరిగింది, నేషనల్ అవార్డు కూడా వచ్చేసింది. జనాలు అనేసుకున్నారు. మన వాళ్ళకి ఏం చేయాలి తెలియక తమిళ సినిమాలోనూ పాట ముందు అనుకుంటారు అంటారు, ఆ విధంగా అయిపోయారు. ఇక్కడ ఏం చేయాలో తెలియదు అనమాట, ఎటు వెళ్ళాలో తెలియదు కొంతమందికి ఆర్టిస్టులకి, అలాగే అయిపోయారు. మిగతా హీరోలు ఉంటారు కదా, ఇప్పటి వరకు రాంది ఒకసారి ఇతనికి వచ్చి రావడుతుంటారు. ఈ డిజర్వ్స్, ఈజ్ బ్లెస్డ్ అని సంతోషించాలి. మనవాడే కదా నా హ్యాపీ ఫీల్ అవ్వాలి, కానీ దానికి యాడ్ ఎందుకు? ఇంకొక కొన్ని నగలు చూసా పక్కన ఎడుతూ ఉంటుంది సాధారణంగా లేడీస్, అలా యాడ్ ఎందుకు అంటాను. యూ మస్ట్ అప్రిషియేట్ ఇట్, యూ షుడ్ హ్యావ్ ఎ హార్ట్ ఆఫ్ అప్రిసియేషన్. సో అది పక్కన పెడితే ఈ సినిమా ఇంకా ముందు చిన్న చిన్న వివాదాలు జరిగినాయి. అతని యొక్క వ్యక్తిగతంగా వైఎస్ఆర్సీపీకి వెళ్ళటం వలన ఎవరో మన దాన్ని భూతద్దంలో చూపించేసి చిరంజీవి ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్, ఏ ఫ్యాన్స్ చూసినా కూడా ఈ సినిమాకు ఉన్నంత ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు ఈ రోజుల్లో సినిమాలు ఎక్స్పెక్టేషన్ వల్లే ఆడుతున్నాయి. ఆ విధంగా ఆడిందే దేవర సినిమా సుత్తి. ఓకేనా, అర్థమైనప్పుడు అంతకుముందు నేను ఎందుకు చెప్పానంటే మంచి ఎక్స్పెక్టెడ్ ఆడేస్తుంది. యానిమల్ ఎందుకు ఆడింది, ఎక్స్పెక్టెడ్ రోతది, రోత కంపు రక్తం కంపు కొట్టుకునే సినిమా నేనే చెప్పాను. ఎందుకు, కబీర్ సింగ్ ఆడేస్తుంది ఇక్కడ, అర్జున్ రెడ్డి అక్కడ ఆ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారనమాట. అమ్మాయి రాగానే లోపల రా పడుకుందాం ఆ టైప్లో అంతకుముందు చూడలేదు వాళ్ళు. అక్కడ హీరోయిన్ లోపల తీసుకెళ్ళిపోతే ఇంటికి వచ్చినప్పుడు బెడ్రూమ్లోకి ఈ టైప్ సీనియర్ జనాలకి బాగా అర్థమైపోయింది జరుగుతుంది. అదే అతను చూపించాడు, అది కొంచెం అడ్వాన్స్డ్గా తీసాడు అనమాట. అలా మన వాళ్ళు అంటే ఒప్పుకోరు. ఇక్కడ స్త్రీ సంఘాల వాళ్ళు అడ్వాన్స్డ్ ఎట్టది చెత్త అటు తర్వాత హిందూ మతాన్ని గురించి మాట్లాడుతూ అది రోత, ఏ రోత నువ్వు అన్నంత లాగా అంటాను ఉండు, ఓ పక్కన పెరిగిపోతా ఉంది. సో ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్లనే యానిమల్ సూపర్ హిట్ అయింది. హీరో వాంటెడ్ మ్యాన్ రణ్ధీర్ కపూర్, సరేనా. ఇదే సందర్భంలో ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో రష్మిక మండానా అనే అమ్మాయి జాతకం ఎక్కడ మారిపోయింది, పుష్పతో మారిపోయింది. అంతకుముందే గీత గోవిందంలో కొంత మంచి లవ్లీగా ఉంది, బాగా అతను బాగా యాక్ట్ చేయడం వల్ల అమ్మాయి క్యారెక్టర్ ఎలివేట్ అయింది. నీకు అర్థమైందా, విజయ్కున్న ఆ పేరుంది కదా, ఇంత పేరుంది పోగొట్టుకున్నాడు కావాలని. అంత పేరున్న హీరో, రొమాంటిక్ హీరో బాయ్, ఒక అమ్మాయి వెనకాల అది కాదండి బాబు ఇది కాదు అంటూ ఉంటాడు కదా, అది జనాలు అందరికీ నచ్చేసింది.
విజయ్ వల్ల క్యారెక్టర్ ఆడింది. అదే అమ్మాయి ఎవరు కౌన్ కిస్కా కన్నడ నుంచి వచ్చిన అమ్మాయి హూ ద హెల్ ఇస్ షీ. సో బట్ ఆ అమ్మాయి క్యారెక్టర్ పైకి రావడం కారణం విజయే, విజయ్ యొక్క కాంబినేషనే. దాని తర్వాత పుష్ప ఒకళ్ళకి అదృష్టంలాగా ఇందులో బాగా క్లిక్ అయిపోయింది. సో ఈ క్లిక్ అయిపోవడంతో ఇప్పుడు ఈ అమ్మాయి కూడా మళ్ళీ ఇందులో రిపీట్ చేస్తున్నట్టున్నారు పుష్ప 2లో. ఆబ్వియస్లీ అతను ఆ సినిమాలో అమ్మాయి అతనికి పెళ్ళం అమ్మాయి రష్మిక మండోన అతను ఊ అని వెంటనే చెప్పాలి, అర్జున్కి పెళ్ళవా అంటున్నాను అందులో పుష్ప 1లో. నువ్వు దీని మీద ఒక జోకేసేట నార్త్ ఇండియాలో ఒక యూట్యూబర్ దాన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్లో రాశారు ప్రింట్లో. ఈ అమ్మాయి కాళ్ళు ఏదో బుద్ధి పెట్టుకుంటాడు అనమాట ఎవరో మన అర్జున్, అది వేసి కింద పెట్టాడు. ఇది యానిమల్ సినిమా తర్వాత ఇంక ప్రతి సినిమాలోనూ ఇలాగ కొంచెం బానిసగా సెక్షువల్ క్యారెక్టర్గానే చేస్తా. ఇంకా ఏదో కొట్టుగా చెప్పాలి కదా. మా రేష్మిక గురించి అలా రాశాడు యాక్చువల్గా, అది కూడా చెప్పాను. యూ మస్ట్ ఫాలో ఎవ్రీథింగ్. ఇప్పుడు వచ్చింది హైలీ ఎక్స్పెక్టెడ్ ట్రైలర్ ఏంటి, పుష్ప 2 హైలీ ఎక్స్పెక్టెడ్ ట్రైలర్, అది హైలీ ఎక్స్పెక్టెడ్ మూవీ టు బి వాచ్డ్. నోబడీ కెన్ మిస్ ఫిల్మ్. ఏది యూ కాంట్ మిస్ దిస్ ఫిల్మ్ అనే లెవెల్లో అక్కడ పాట్నాలో అక్కడక్కడ ఫంక్షన్లు చేస్తారు, ఫుల్ జనం. ఈ చూసి మన వాళ్ళు ఇంకా ఇలా కొట్టేసుకుంటారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మన సినిమాల గురించి మనమే కదా ఏడుస్తూ ఉంటాం, అంటే అది జరుగుతూ ఉంటుంది. ఇంకా ఫెంటాస్టిక్ రెస్పాన్స్ అన్ని చోట్ల చేస్తారు, తెలుగు తమిళ మలయాళం అన్ని చోట్ల చేస్తారు. అన్ని చోట్ల కూడా మంచి ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్. ట్రైలర్ కూడా బాగుంది. ట్రైలర్ అంటే బాగుందంటే ఎందుకు బాగుందని చెప్పలేము, ఎందుకంటే కొంచెం ఎగ్జూబరెంట్గా బాగా ఖర్చు పెట్టడం అనేది కనపడుతుంది. ఈ సినిమాకి బ్యాడ్ అయితే ఆ ఎక్కువ ఖర్చు పెట్టే చూపించాలనుకున్నారు కదా, అదే బ్యాడ్ అవుద్ది అనుకుంటాను నేను. లోట్ మై వర్డ్స్. అంతకుముందు న్యాచురల్గా వెళ్ళి కొట్టడాలు అన్నీ ఉన్నాయి. ఇందులో హెలికాప్టర్లు కొన్ని ఒక 20-30 కార్లు తగలబెట్టేయడం అదేదో ఉంది, అది బ్యాడ్ అవ్వచ్చు. ఇందులో వీళ్ళ తర్వాత పెద్ద పెద్ద గన్లు వాడారు కదా, డెఫినెట్గా యానిమల్ చూసి ఆ రోజుల్లో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వీళ్ళంతా. అది పెట్టుకోకూడదు అలాగా. పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకుంటే చూరుకుంటుంది, అదేందా. ఆ విధంగా యానిమల్లో వాడిందే పరమ భూతది. అటువంటి గన్లు ఎక్కడ ఉండవు, ప్రపంచంలో ఎక్కడ ఉండవు. సిల్వర్ స్టాల్ వాడిని గన్లు ఎక్కడ ఉండవు. ఆర్మీలో ఉంటాయి ఆ బెల్ట్ తోటి, అది ఒక్కటే ఉంటుంది. ఓకేనా. తర్వాత అవి ఒక రేంజ్ వరకు మిలిటరీ సినిమాల్లో బేస్డ్ సినిమాలో వాడేవారు. అది ఆవిడ అడవిలో తప్పిపోతాడు ర్యాంబో, సెలెస్ట్ ఆడికి ఎలాగొచ్చింది కన్నా బూతు, అదే పెద్ద బూత్ అది. కానీ మన వాళ్ళకి ఆ హీరోయిజం చూడడం అలవాటు అయిపోయింది కాబట్టి అది శంకర్ పెట్టాడు. రోబో రాగానే వచ్చేస్తా ఉంటాయి గన్లు. ఎవడి విష్ణుమూర్తి, అంతకుముందు నేను విష్ణుమూర్తిని అనుకోండి, ఇంక ఇన్ని చేతులు ఎలాగ ఉన్నాయని వచ్చేస్తా వెనకాలన్నమాట, అన్నీ కాల్చేస్తా ఉంటాయి అనమాట. అంటే నేను ఒక్క డైలాగ్ చెప్తే 100 డైలాగులు చెప్పినట్టు, నేను ఒక్క గంతో కాల్స్తే 100 గంతో కాల్చినట్టు అనమాట. సుత్తి డైరెక్టర్ అతను.